కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన 2500 హామీ అమలు చేసే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందన్నారు మహిళా జాగృతి ఉపాధ్యక్షురాలు మేకా లలిత యాదవ్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మహిళలకు సోనియా గాంధీ ఏదైతే గ్యారెంటీల మీద సంతకం చేసి ఇచ్చిందో ప్రజలకు మోసం చేసిందో 2500 ఇస్తానన్న హామీ నెరవేర్చాలని సోనియమ్మకి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే పోస్ట్ ఆఫీస్లో కూడా పుకార్లతోటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎలాంటి అలవుకాని హామీలు ఇచ్చి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దానికి మేము ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా మా కవితక్క చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమం కూడా ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. తప్పకుండా ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు ఏదైతే ఇచ్చిరో హామీలన్నీ నెరవేర్చే దిశగా చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే మీరు నిన్న పిసిసి మహేష్ గౌడ్ గారు ఒక మాట చెప్పారు, 80% పనులు అయిపోయినాయి కాంగ్రెస్ మేనిఫెస్టోలో అని చెప్పారు. ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేసిరో చెప్తే ఆ ప్లేస్కు మేమైనా వస్తాం సార్. మీ టైం చెప్పండి, మీరే ప్లేస్ చెప్పండి, మేము వస్తాము. ఒక్క హామీలు కూడా నెరవేర్చింది. రైతు బంధు సగంలోనే అయిపోయింది. ఏది పింఛన్లు ఆపేసారు. ఆల్రెడీ 2500 హామీ లేదు, ఫ్రీ స్కూటీ లేదు. ఏ ఒక్క హామీలు కూడా చేయకుండా ఇలా ప్రజలను, మహిళలను, యువతులను ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. రాబోయే రోజులలో కూడా ఏదైనా మాట్లాడే ముందు ఇలా సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా అయ్యండి. ఇలా మహేష్ గౌడ్ గారు, మీరు ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు. ఎక్కడైందో చెప్పండి. దానికి సంజాయిషిగా మేమందరం జాగృతి తరఫున కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడికి రాని పిలుపునిస్తాం. ప్రతి ఒక్క తెలంగాణ గ్రామంలో కూడా కంపల్సరీ ఉద్యమం మాత్రం ఉధృతం చేస్తాం. ప్రతి ఒక్క ఏదైతే 6 గ్యారెంటీలు ఏమైతే ఇచ్చిరో ప్రతి ఒక్కటి ఇచ్చే వరకు మా జాగృతి ఆధ్వర్యంలో పోరాడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.